ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలెట్టక ముందు హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. అక్కడ సాఫీగా ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. అక్కడేమి టోల్ ట్యాక్స్ లాంటివి కూడా వసూలు చేయలేదు. ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ యుద్ధం 40వ రోజుకు చేరుకుంటున్న క్రమంలో అప్పుడు ఈ యుద్ధం మొదలుపెట్టినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్ ఏమైంది? హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవాలి. అరే నీ అయ్యా, మీరు యుద్ధం మొదలెట్టక ముందు తెరిసే ఉంది కదరా అది. ఇప్పుడు 40 రోజులు ప్రపంచాన్ని పూర్తి అస్థిరతలోకి నెట్టేసి ఇప్పుడు మీ టార్గెట్ ఏందిరా అంటే హర్మూజ్ని తెరవాలి అంట. దానికోసం 40 రోజులు యుద్ధం చేశారా? అయితే ఇప్పటి వరకు ఇరాన్ మీద బాంబుల దాడి చేసుకుంటూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు బూతుల దాడి చేస్తూ ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో ఎవరో వెరీ లో గ్రేడ్ పీపుల్ సోషల్ మీడియాలో మాట్లాడే భాష ఉంటుంది చూడండి. అట్లా ఇరాన్ మీద బూతుల దాడి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఏమంటున్నారు ఆయన, అరే హర్మూజ్ను తెరవండిరా పిచ్చి బాస్టర్డ్స్ అట. ఇరాన్ను ఉద్దేశించి హర్మూజ్ను తెరవండిరా పిచ్చి బాస్టర్డ్స్, లేకుంటే మిమ్మల్ని నరకానికి పంపిస్తా. సోమవారం లాస్ట్ డే, మిమ్మల్ని నరకానికి పంపిస్తా. అల్లాను ప్రార్థించండి, తెరవండిరా హర్మూజ్ని తెరవండిరా పిచ్చి బాస్టర్డ్స్ అని అసలు బూతులు. అరే మీరు యుద్ధం మొదలెట్టక ముందు తెలిసే ఉంది కదరా అయ్యా. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు. మరి మీరు అదని ఇదని ఇంకేదేదో చెప్పి ప్రపంచానికి ఇప్పుడు తీరా హర్మూజ్ని తెరవడం వీళ్ళ టార్గెట్ అయిపోయింది. లేకపోతే ఏం చేస్తాడంట, మంగళవారం రోజు ఇరాన్లో పవర్ ప్లాంట్ డే అట, బ్రిడ్జ్ డే అట. పిచ్చి పట్టినట్లుంది ట్రంప్కి. ఏందో సోషల్ మీడియాలో లో గ్రేడ్ పీపుల్ మాట్లాడిన దానికన్నా ఇంకా దారుణంగా మాట్లాడుతున్నాడు. పవర్ డే అట, బ్రిడ్జ్ డే అట. అంటే ఇరాన్లో ఉన్న బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్ అన్నీ కూల్చేస్తాడంట. ఏం పుట్టకోసి నాకనారా బాబు, మీరు యుద్ధం చేస్తున్నది మరి దేనికోసం మొదలెట్టారు? బాంబులు ఉన్న ఇష్టరీతిని ఆడ బుద్ధుడితే పడేస్తామని స్కూల్ మీద పడేశారు, ఆసుపత్రి మీద పడేశారు, వారసత్వ కట్టడాల మీద పడేశారు, ఆరోగ్య కేంద్రాల మీద పడేశారు. ఇప్పుడు మొన్నటికి మన అతిపెద్ద బ్రిడ్జ్ మీద పడేశారు. ఇప్పుడు మళ్ళీ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్ల మీద పడేస్తాం. మీరు ఏం సాధిస్తున్నారా బాబు? ప్రపంచాన్ని ఇంత దారుణంగా ఇబ్బందులోకి నెట్టేసి ఇప్పుడు బూతుల దాడి. సరే ఇప్పుడు అమెరికా అదే పని చేసిందంటే ఇరాన్లో అన్నీ కూల్చేస్తుందేమో, కానీ వాళ్ళు ప్రతిగా ఇక్కడ చేస్తే ఇంకా పశ్చిమాసియా అగ్నిగోళం అయిపోతుంది. మరి వీళ్ళు సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ సిద్ధపడే ఉంది కదా ఫస్ట్ నుంచి. మరి ఇంకా వాళ్ళ అమ్మలు పొదిల అస్త్రాలు బయటకు తీయలేదనే ఆ వార్తలు నిజమవుతూ ఉన్నాయి కదా. మరి ఇరాన్ కానీ అంతే ప్రతిదాడి చేస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో కూర్చున్న ఇరాన్ నుంచి 12-13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకి ఏం కాకపోవచ్చాము. వాళ్ళ మిత్రులు ఇక్కడ యుద్ధం చేయడానికి ఎవరైతే వాళ్ళ భూభాగాలను, వాళ్ళ స్థావరాలను ఎవరైతే అమెరికాకి సహాయం చేస్తున్నారో వాళ్ళు ఏమైపోతారు? పశ్చిమాసియా మొత్తం అగ్నిగోళమే. ప్రపంచం మరింత బూతులు వస్తాయి కానీ రావు, మాట్లాడలేము, మరింత నాకిపోవడమే.